పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్. సో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా, అందరూ ప్రేమించడం నేర్చుకున్నారా? సో ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. నిజంగా చెప్పాలంటే అమ్మతో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఎమోషనల్ అయి ఉంటారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మగారు బయటికి రావటం ఎందుకు? వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఎవరు, మీరా లేకపోతే డైరెక్టర్సా లేకపోతే ఏంటి? అంటే ముందు నుంచి ఉంది. అంటే ఆవిడతో ఏదైనా స్టార్ట్ చేయించాలి అని నాకు ఎప్పుడు ఇష్టం అనమాట. అన్ని యూజువల్లీ అంటే ఇదంటే బయట కనిపించే యాక్టివిటీస్, కానీ యూజువల్లీ ఏం చేస్తున్నా నేను నాకు చాలా ఇష్టం ఆవిడతో స్టార్ట్ చేయడం. సో ఈ సినిమా కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా ఆవిడే, పూజకు కూడా ఆవిడే ఉన్నారు. సో అలాగే సరే అమ్మా, సినిమా మొదలు పెట్టావు కదా నువ్వు, ఇప్పుడు సినిమా అయిపోయింది, ఆడియన్స్కి ఫస్ట్ టైం ట్రైలర్ చూపిస్తున్నావు, ఫస్ట్ టైం, సో నువ్వే చేయాలి అని మెల్లగా ఒప్పించాను. షీఈ్ మై లక్కీ చామ్. ఆల్మోస్ట్ అమ్మగారు అసలు బయటికి ఎక్కడికి రారు కదా. చాలా ప్రిపరేషన్ చేయించి నేను ఏం కాదు ఎవరు అని ఫస్ట్ వీడియో తీసాం ఇంట్లో. సో దానికి ఒప్పించా ఫస్ట్. అదైన తర్వాత కాదు, మీడియా, స్టేజ్ మీద లైట్స్ అవన్నీ సరదాగా వచ్చి ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయేం కాదు. అండ్ నిజంగా ఆవిడ రావడం, ఆవిడ లాంచ్ చేయడం ఒక పాజిటివిటీ వచ్చింది, ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది సినిమాకి. అమ్మొచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు కాబట్టి ట్రెండింగ్ 1 లో ఉంది. నేను ఇవాళ అమ్మ, సో ఇప్పుడు చాలా బిజీ అయిపోతావు అమ్మ, నువ్వు టచ్ చేస్తే ట్రెండింగ్ 1కి వచ్చేసాము. చాలా రోజులు అయింది ఆ నెంబర్ చూసి కూడా. ఐ మీన్ ట్రెండింగ్ నెంబర్ 1. హెవీ ట్రాఫిక్ డిజిటల్లీ కదా, డైలీ చాలా వస్తూ ఉంటాయి. మన సినిమా అంటే ఇంతలాగా ట్రైలర్ని అందరూ చూస్తున్నారు, ఏంటి సినిమా అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి, అమ్మకి మీకున్న బాండింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. అది లైక్ ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా చిల్. అమ్మ కూడా నార్మల్, మన ఇళ్ళల్లో అమ్మలు ఎలా అయితే తిడతారో అంతే. సో కొంచెం కూడా కెమెరా ఉంది, మైక్ ఉంది, ఏం ఆలోచించకుండా అసలు ఉండదు. నో ఫిల్టర్స్ కదా, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, దే ఆర్ వెరీ స్వీట్. అవును. సో అండ్ ఇంకొకటి, తొలి ప్రేమ, వరుణ్ తేజ్ సేమ్ టైటిల్ పెట్టి హిట్ కొట్టేశారు. సో అలా అని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అదే సెంటిమెంట్ తో మీరు కూడా వర్కౌట్ చేద్దాం అనుకున్నారా లేకపోతే? లేలే, అంటే అట్లా ఏం లేదు. ద మెయిన్ మేజర్ ఫ్యాక్టర్ వాజ్ కథకి మ్యాచ్ అయ్యి కథతో పాటే వచ్చింది ఇది. ఇంకా కథ పూర్తిగా ఫార్మేషన్ అవ్వక ముందు నుంచి ఈ టైటిల్ ఉంది మా దగ్గర. సో అప్పుడే రిజిస్టర్ చేసుకోవడం, అప్పుడే అన్నీ అనుకున్నాం దానికి. బట్ స్లోలీ వీ అండర్స్టూడ్, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ పవర్ స్టార్ గారి టైటిల్ ఇది. చాలా అంటే ఫ్యాన్స్కి కానీ వాళ్ళకి కానీ ఎలా అంటే, అరే మంచి సినిమాకి మంచి టైటిల్ పెట్టారు అని అనిపించుకోవాలి కదా. ఎందుకు పెట్టారు ఈ టైటిల్ అని అనిపించుకోకూడదని వీ వర్క్డ్ రియలీ హార్డ్. అండ్ టైటిల్ జస్టిఫికేషన్ ఉంది. డెఫినెట్లీ. అండ్ భయం కంటే ఎక్కువ బాధ్యత. యు బీన్ ఫాలోయింగ్ వాళ్ళందరి సినిమాలు, మీకు కూడా ఇష్టం, మనకు కూడా ఇష్టం అందరికీ ఆ హీరో. సో అలాంటి సినిమా టైటిల్ పెట్టినప్పుడు ఏదో క్యాజువల్గా పెట్టేద్దాం, హైప్ వచ్చేస్తుంది, జనాల్లో అటెన్షన్ వచ్చేస్తుంది అని అసలు ఎప్పుడు ఉద్దేశం లేదు. ఓకే, రీచ్ అవుట్ ఈజీగా ఉంటుంది. జనాలకి చెప్పేటప్పుడు చాలా పెద్ద టైటిల్, 4 లైన్ల టైటిల్ ఈ మధ్యకాలంలో రావట్లేదు కదా. ఇప్పుడు అన్ని షార్ట్ 1 వర్డ్, ఇంత సింపుల్గా క్యారెక్టర్ టైటిల్స్ వస్తున్న టైంలో ఇంత పెద్ద టైటిల్ తీసుకున్నప్పుడు చెప్పడం కష్టం. ప్రమోషన్స్ అప్పుడు హ్యాష్ట్యాగులు రావు, వీటికి రావు, పెద్ద టైటిల్ పెద్దగా వస్తుంది. బట్ అన్నిటికంటే ముఖ్యం, పెద్దదా చిన్నదానికంటే ఈజీ టు రిమెంబర్. అందరి నోళ్ళల్లో ఆల్రెడీ నానిన టైటిల్ కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్, ఈజీ అనే ఫ్యాక్టర్ ఉంది, కానీ బాధ్యత అయితే గట్టిగా ఉంది. ఇంకొకటి, పెద్ద టైటిల్స్ ప్రదీప్ మాచిరాజ్కి బాగా వర్కౌట్ అయినాయి అని కూడా స్టార్ట్ చేస్తుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఇది చాలా పెద్ద టైటిల్. అంటే అలా వచ్చేసేయండి, అలా కలిసి వచ్చాయి. అండ్ నేను చేస్తున్న కైండ్ ఆఫ్ ఫిలిం అలాంటివి కాబట్టి టైటిల్ పెద్దగా ఉన్నా ఈజీగానే ఉంది. తెలుసా, పవన్ గారికి టైటిల్ పెట్టారు, ప్రదీప్ దీనిలో హీరో, నితిన్ భరత్ డైరెక్ట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఇన్ఫర్మేషన్? ఏమో సార్, అంటే మీరు అడగడం ట్రై చేశారా లేకపోతే? అంటే ఇప్పుడు ఆయనున్న పరిస్థితులు, ఆయనున్న పొజిషన్లో ఐ థింక్ బయట ఏం జరుగుతోంది, ఏం సినిమాలు ఏ టైటిల్ వస్తున్నాయి నాకు తెలిసి ఆయనకి లేదు. అంటే అట్లీస్ట్ ఆయన టైటిల్ కదా. అయ్యో, ఆయన అసలు ఇవేం పట్టించుకోరు అసలు ఆయన లేదు. తెలుస్తుందేమో, డెఫినెట్లీ తెలుస్తుంది. మాకేంటంటే ఒక మంచి హిట్ వచ్చి సినిమా బాగా ఆడితే అప్పుడు తెలిస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అరే నా సినిమా టైటిల్, ఫస్ట్ సినిమా టైటిల్ ఇది,
వీళ్ళు పెట్టుకున్నారు అండ్ హిట్ అయింది సినిమా అని ఆయన హ్యాపీ ఫీల్ అయితే మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఈ కొంచెం టచ్ లో ఉంటా చెప్తా షోకి పవన్ గారు వచ్చారా? లేదు రాలేదు. ఐ థింక్ పవన్ గారు నొక్కలు మిస్ అయ్యారు అనుకుంటా. యా టీవీ షోస్ కి కష్టం. కష్టం. Yeah.